ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనం. మనకు బాగా తెలిసిన భక్తుడే. చూచినప్పుడు ఉండెను భూమి మీద చెరిపి వేసుకుని ఇండిరి. 9వ వచనం చదవండి. 9వ వచనం 6-9. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో, చూడండి, నోవాహు తన తరములో నిందారహితుడును. చూడండి, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనమేం ధ్యానం చేస్తున్నాము? దేవుడు మనతో నడవాలంటే, చెప్తారు ఈ మాట, అంతే కదా. దేవుడు మనతో నడవాలంటే, ఆయన మనతో రావాలంటే ఏం చేయాలో ఒక్కొక్క భక్తుని మనం ధ్యానం చేస్తున్నాం. మొట్టమొదటిగా మరి మోషేని మనం ధ్యానం చేస్తాం కదా. 4 ప్రాముఖ్యమైన విషయాలు మనలో కూడా ఉండాలని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడిన విధానాన్ని మనం చూసాము. రెండవదిగా నోవాహులో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరిలో నుంచి అంట? నోవాహును ఒక మాదిరిగా మన ముందు పెడుతూ ఉన్నాడు. మీరు కూడా నోవాహు వలె నడవండి అన్నట్లుగా దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. నోవాహు ఎలాంటి వాడు? చూడండి, నోవాహులో ఉన్న దైవికమైన లక్షణాలు ఏంటంట? నోవాహులో ఉన్న దైవికమైన లక్షణాలు ఏంటంటే, నోవాహు నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడిచిన వాడు. అంతకన్నా ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా? తన తరములో. ఇప్పుడంట తన తరములో అంటే నోవాహు కాలములో జీవిస్తున్న మనుషులందరిలో కల్లా ఎవరు నీతిమంతుడంట? ఈ నోవాహు మాత్రమే నీతిమంతుడిగా కనబడుతూ ఉన్నాడు. మిగిలిన జనాంగం అంతా కూడా వారు ఏమైపోయారంట? తమకు ఇష్టం వచ్చిన మార్గములో నడుస్తూ ఉన్నారు. నీతిని వదిలేశారు, పరిశుద్ధతను వదిలేశారు. దేవుడి భయము వారిలో కొంచెమైనా కూడా లేకుండా పోయింది. అలాంటి తరములో పాపముతో నిండి ఉన్న తరములో నోవాహు మాత్రమే నీతిమంతుడిగా కనబడుతూ ఉన్నాడంట. అతడు నిందారహితుడిగా ఉన్నాడు. దేవునితో కూడా నడిచేటువంటి లక్షణము గలవాడిగా ఇక్కడ నోవాహు కనబడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు దేవుడు మనతో నడవాలంటే గనక మనం ఎవరి వలె ఉండాలండి? ఈ వాక్య ప్రకారంగా ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం కదా, నోవాహు వలె ఉండాలి. ఆయనలో ఉన్న దైవికమైన లక్షణాలు మనలో ఉండాలని దేవుడు చాలా స్పష్టంగా ఈ వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నోవాహు వలె మనము కూడా నీతిమంతులుగా ఉండాలి. ఆయన నీతిమంతుడు గనక, ఆయన నీతిని భూమి మీద దేవుడు స్థాపించాడు గనక మనందరినీ కూడా ఆయన రక్తము చేత కడిగి దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చాడు గనక ఆ నీతిని మనం కాపాడాలి. ఎలాగంట? ఆ నీతిని మనం కాపాడాలి. నీతిగా మనం నడవాలి, నీతిగా మనం బ్రతకాలి. మన మాటలో, ప్రవర్తనలో, భక్తిలో, అన్ని విషయాలు కూడా మనం ఎలా ఉండాలంట? నీతిమంతులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిందారహితులుగా కూడా మనం ఉండాలి. మనలో ఏ లోపాలున్నా, పాపాలున్నా మనం ఏం చేయాలి? యేసు రక్తములో మనము కడుక్కోవాలి. యేసు రక్తము మాత్రమే ప్రతి మానవాళి యొక్క పాపమును శుద్ధి చేయగలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ పరిశుద్ధమైన రక్తములో ఎప్పటికప్పుడు కూడా మన పాపాలు కడుగుకొని మనము నిందారహితులుగా ఉండాలి. ఆ మూడవది ఏంటంటే దేవునితో మనం నడవాలి. ఎలాగంట? దేవునితో మనం ఎలా నడుస్తామండి? ఆయన కనిపించలేదు కదా, శారీరకంగా ఆయన మన మధ్యలో లేడు కదా, మనం ఎలా నడుస్తాము? దేవుడు అంటే దేవుని వాక్యమే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో మరి ఒక ఆధారం మన చేతిలో ఉంది, ఒక నిర్దిష్టమైన వాక్యము మన చేతిలో ఉంది గనక ఈ వాక్య ప్రకారంగా నడిచినట్లయితే గనక మనం దేవునితో నడిచినట్లే. చెప్తారు ఈ మాట. వాక్య ప్రకారంగా నడిచినట్లయితే మనము దేవునితో నడిచినట్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా భూమి మీదకి దిగివచ్చింది. ఆ వాక్యమే నజరేయుడైన క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వాక్యమే, ఆ క్రీస్తే ఇప్పుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు గనక ఈ వాక్య ప్రకారంగా మనము నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.